ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మారాడో అని అందరికీ తెలుసు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశాక ఆ వేవరింగ్ ఎప్పుడు చూపెట్టలేదు. అందువల్ల ఖచ్చితంగా బీజేపీ చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ నమ్ముతుంది, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. అందువల్ల ఈ నేపథ్యంలో ఇంకో చర్చ కూడా జరుగుతుంది, ఆసక్తికరమైన చర్చ. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయడా, పార్లమెంటుకి చేస్తాడా అని, లేదా రెండింటికి చేస్తాడా, అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి. ఎందుకు జరుగుతుంది అంటే పార్లమెంటుకు అసెంబ్లీకి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కు వెసులుబాటు ఉంటుంది. ఇదివరకు 2 అసెంబ్లీకి చేశాడు. ఇప్పుడు ఒక ఎంపీ కాకినాడ నుంచి ఎంపీకి, భీమవరం నుంచి లేదా తిరుపతి నుంచి అసెంబ్లీకి చేస్తే ఒక వెసులుబాటు ఏంటంటే రాష్ట్రములో ఈ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక కీలక నేతగా ఉప ముఖ్యమంత్రిగా ఉండగలడు. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సొంతగా రాకపోతే చాలామంది చెప్తున్నట్లు మరో నితీష్ కుమారో మరో కుమారస్వామో అవ్వడానికి పవన్ కళ్యాణ్కి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచాడు అనుకోండి, అప్పుడు పార్లమెంటు సీటు ఉంచుకొని ఈసారి ఎన్నికల్లో నా అంచనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి గెలుస్తాడు, పార్లమెంట్ గెలుస్తాడు. సో రెండిట్లో పోటీ చేసినా గెలవగలిగే పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం ఉంది. మరి ఇప్పుడు భీమవరంలో పోటీ చేసినా, గాజువాక్లో చేసినా, తిరుపతిలో చేసినా ఆయన ఈసారి సేఫ్ సీట్ ఎంచుకుంటాడు. అసెంబ్లీ గెలవటానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరమూ చెప్పలేం జ్యోతిష్యాన్ని. పార్లమెంటుకు కూడా స్కోప్ ఉంటుంది. సో రెండు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో ఉండి ఎన్డీఏలో కేంద్ర మంత్రి కాగలడు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం చూస్తే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం వైపుగా వాతావరణం కనబడుతుంది. అఫ్కోర్స్ కేవియట్ ఎప్పుడు ఉంటుంది, ఎన్నికల్లో చివరి ఓటు లెక్క పెట్టేదాకా ఏమీ చెప్పలేము. కానీ రాజకీయాలు చాలా వేగంగా మారుతాయి. తెలంగాణలో చూసాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చివరి నిమిషం వరకు ఎవరు అనుకోలేదు. కానీ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే బీజేపీ 3వసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఎన్డీఏలో ఒక ముఖ్య నేతగా, సౌత్ ఇండియాలో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా, అన్న చిరంజీవి సహాయ మంత్రి మాత్రమే కాంగ్రెస్లో విలీనం చేసుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తుంది. ఈ రాజకీయంలో అవసరమైతే టీడీపీని కూడా లెక్క చేయని రాజకీయం చేస్తుంది. మీరు చూస్తుండండి, ఇవాళ నేను చెప్పేది నిజమవుతుందో మీరే చూస్తారు. భవిష్యత్తు రాజకీయ చిత్రం 2024 లోక్సభ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బలోపేతం చేసి బలీయమైన పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్నే బలహీనపరిచే వ్యూహాన్ని రచిస్తుంది. జరగబోయేది అదే. ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ టీడీపీని చూసే విధానం వేరు, బీజేపీ టీడీపీని చూసే విధానం వేరు. పవన్ కళ్యాణ్ ఏమో వైసీపీకి వ్యతిరేకంగా జగన్ ఓడించడానికి అసెంబ్లీలో బలమైన జనసేన ప్రాతినిధ్యం కొరకేమో పవన్ కళ్యాణ్ స్నేహాన్ని చూపుతున్నాడు. బీజేపీ అలా ఉండదు. బీజేపీ వ్యూహం ఏంటంటే తాను పెరగటానికి ఏ రకమైన రాజకీయ అస్త్రాలను ప్రయోగించాలో నిర్మోహమాటంగా ఆ రాజకీయ అస్త్రాలను ప్రయోగిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ హిస్టరీ అది. అందువల్ల రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్కి ఆ స్కోప్ కూడా ఉంటుంది. బహుశా బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్కి ఆ అడ్వైస్ కూడా ఇచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. మీరు పార్లమెంటుకు అసెంబ్లీకి చేయండి, భవిష్యత్ రాజకీయాలను బట్టి చూద్దామని. అందువల్ల ఏ రకంగా చూసినా టీడీపీ బీజేపీ మధ్య జరిగే పొత్తులో పవన్ కళ్యాణ్ కీలకం, ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ కీలకం. టీడీపీ బీజేపీ గనక కలిస్తే తెలుగుదేశం ఎంత బలపడుతుందో నేను చెప్పలేను, కానీ జనసేన మాత్రం బలపడుతుంది. పవన్ కళ్యాణ్కు ఎక్కడ లేని బలం పెరుగుతుంది కూటమిలో. కంపారిటివ్లీ ఇప్పుడున్న దానికన్నా జనసేన కీలక పాత్రధార అవుతుంది కూటమిలో. రైట్ సార్. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడాన్ని, ఈ పరిణామాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా న్యూస్ పేపర్స్ ప్రచురించేశారు. ఒకటి, తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకుంటోంది భారతీయ జనతా పార్టీ, దాని గురించే పిలిచారు, రండి మాట్లాడుకుందామని చెప్పి. కానీ సాక్షి వెరైటీగా శరణు భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు పార్టీలు ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల కేటాయింపునకు కూడా సిద్ధమైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు అని చెప్పేసి. ఒకవేళ ఈ భేటీలో భారతీయ జనతా పార్టీ పెట్టే కండిషన్స్ ఏంటి సార్, ఎలా ఉండవచ్చు? భారతీయ జనతా పార్టీ ఏకైక కండిషన్ ఎక్కువ సీట్లు కావాలి. ఎవరికి? అందులో భారతీయ జనతా పార్టీ. అంతే కదా, వేరే పార్టీకి బీజేపీ ఎందుకు కడుతుందండి?
సార్. భారతీయ జనతా పార్టీ తనకు ఎక్కువ సీట్లు అడుగుతుంది, అందులో ఎక్కువ పార్లమెంట్ సీట్లు అడుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని పెంచుకోదలుచుకుంది. చంద్రబాబు నాయుడు ఆరాటాన్ని, తెలుగుదేశం భయాందోళనల్ని అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ఎత్తుగడేస్తుంది. అందువల్ల మ్యాక్సిమం సీట్లు కావాలి పార్లమెంట్లోనూ, అసెంబ్లీ అడుగుతుంది. తన బలానికన్నా ఎక్కువ అడుగుతుంది. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలం 1%. సో 1% కాదు 10% అడిగినా ఆశ్చర్యపడాల్సింది లేదు, పక్కకు 0 పెట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అందువల్ల ఓవరాల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపినప్పుడు మీరు చెప్తున్నట్లు 6 లోక్సభ సీట్లు అడిగితే అది మామూలు విషయం కాదు కదా. 25 ఉన్నాయి, 20% ఎబోవ్, మోర్ దెన్ 20% ఎబోవ్ సీట్లు అడుగుతున్నట్లు. సో అందువల్ల నేను అందుకే 1% ఓటు ఉన్న పార్టీ 10% ఓటు సీట్లు అడుగుతున్నదంటే దాన్ని ఏమనాలి? సో దానికి సహజంగానే ప్రత్యర్థులు శరణే ఎట్లయినా పెడతారు కదా. లేదా 1% బలం ఉన్న పార్టీ 10% సీట్లు ఒకవేళ ఇస్తే, తెలుగుదేశం పార్టీ ఇస్తుందా లేదా తెలియదు మనకు, అంగీకరిస్తే మాత్రం డెఫినెట్గా